హలో, వెల్కమ్ టు ఆ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 183. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాస్త వెనక్కి వెళ్దాం. మన ఊళ్ళో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ రోజు మధ్యాహ్నం అందరూ భోజనం చేసి రిలాక్స్ అయ్యారు. సడన్గా అప్పుడు వచ్చారు కొంతమంది గుంపుగా. ఒక గుంపు గుడివైపు వెళ్తే మరో గుంపు రామయ్య ఇంటికి, మరొక గుంపు బంగ్లా వైపు. గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళ గురించి తెలియటంతో బాలు, భీముడు ఇద్దరు కూడా అడవి దగ్గర నుండి వచ్చి వాళ్ళని అడ్డుకొని రామయ్యని తీసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మాధవ్తో పాటు సెక్యూరిటీ కూడా ఇంటి మీదకు వచ్చిన వాళ్ళని అడ్డుకోవటానికి వాళ్ళ శక్తిని మించి కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ వల్ల అవ్వటం లేదు. బాలు, భీముడు కూడా కలబడ్డారు వాళ్ళతో. అతి కష్టం మీద వాళ్ళని అదుపు చేయగలిగారు. కానీ వాళ్ళు కూడా బాగా గాయపడ్డారు. ఒకడు వెనుక నుండి కొట్టిన దెబ్బకి బాలు తల పగిలి చివ్వున రక్తం పొంగింది. అసలు వాళ్ళు ఎవరో ఏంటో తెలియని పరిస్థితిలో అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళడం సురక్షితం కాదని బయటకు వెళ్లకుండా ఆపేశారు సెక్యూరిటీ వాళ్ళు. ఏంటి పిచ్చిగా ఉందా మీకు? మా ప్రాణాల కోసం చూస్తే ఇక్కడ ఇంకో ప్రాణం పోతుంది. ఏం జరుగుతుందో అని భయంతో ఆగిపోవటం కంటే ధైర్యం చేసి ముందుకు వెళ్ళటమే మంచిది అని చెప్పాడు మాధవ్ ఆవేశంగా. సార్, మీరు ఆవేశపడకండి. మన దగ్గర డాక్టర్ ఉన్నారు. మా బాస్ ఏదైనా ఒక డీల్ కోసం వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ డాక్టర్ కూడా మన కోసం ఏర్పాటు చేసిన వాడే. ఇక్కడ మనం అందరం కూడా గాయపడి ఉన్నాం సార్. ఇలాంటి పరిస్థితిలో మనం బయటకు వెళ్ళాక మరో గ్రూప్ మన మీదకు వస్తే మనం ఫేస్ చేయలేము. మనకి ట్రీట్మెంట్ చాలా అవసరం. లోకల్గా డాక్టర్ ఎవరైనా ఉంటే పిలిపించండి సార్. ఈలోపు మా డాక్టర్ ఆయన్ని చూస్తారు అని బాలు వైపు చూపించారు. ఇంట్లో ఆడవాళ్ళు రామయ్య బాధతో కుళ్ళి ఏడుస్తున్నారు బాలు పరిస్థితి చూసి. కానీ పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు. డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం లేదు, దెబ్బ పైనే తగిలింది, కానీ స్పృహ రావడానికి టైం పడుతుంది. 4-5 గంటల తర్వాత స్పృహ వచ్చినా చాలా తలనొప్పి ఉంటుంది. దానికన్నా ఇలా పడుకుని ఉండటమే మంచిది అని చెప్పి మిగిలిన వాళ్ళని చూశాడు. వాళ్ళని అప్పటికే భీముడు తీసుకొచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ చూసి గాయాలను శుభ్రం చేసి చక్కగా కట్టుకట్టి ఇంజెక్షన్స్ కూడా చేశాడు నొప్పి తెలియకుండా. ఆ రాత్రి ఎవరికి కంటి మీద కొనుకు లేదు. నిద్ర మానుకుని వంతుల వారీగా కాపలా కాశారు. మాధవ్ అడవిలో ఉన్న వాళ్ళకి విషయం తెలియకూడదు అని సెక్యూరిటీకి గట్టిగా చెప్పాడు. అందుకే హరి ఫోన్ చేసినా మాధవ్ లిఫ్ట్ చేసి అంతా బానే ఉన్నట్టుగా మేనేజ్ చేశాడు. సార్, వీళ్ళందరినీ ఏం చేయమంటారు? వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని పారిపోయిన వాళ్ళని మినహాయించి దెబ్బలతో గాయపడిన వాళ్ళని, ఇంకా వాళ్ళ మెడలు వంచి బంధించిన వాళ్ళందరినీ బంధించి ఒక గదిలో పడేశారు. అప్పటికే విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియటం వల్ల వాళ్ళందరూ కాపలాగా ఉన్నారు. వాళ్ళలో ఒక్కరు కూడా తప్పించుకోవటానికి వీల్లేదు అన్నట్టుగా. ఆ రాత్రి చాలా భారంగా గడిచింది. తెల్లవారాక బాలు స్పృహలోకి వచ్చిన తలనొప్పికి మగతగా పడుకునే ఉన్నాడు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు ఒకే చోట. అసలు వాళ్ళు ఎవరు ఏంటి మాత్రం తెలుసుకోలేకపోయారు మాధవ్ వాళ్ళు. ప్రయత్నం చేసినా వాళ్ళు నోరు విప్పలేదు. ఇంకా భీముడు అర్హంత్ వాళ్ళు వచ్చే వరకు వేచి చూద్దామని చెప్పటంతో
సైలెంట్గానే ఉన్నాడు. కానీ వాతావరణం మాత్రం చాలా టెన్షన్గా ఉంది. ఏం జరుగుతుందో అన్నట్టుగా ప్రతి ఒక్కరూ నొక్కి ఉంచిన స్ప్రింగ్లా బిగుసుకుపోయి ఉన్నారు. కానీ జరిగేది ఎక్కడ జరగాలో అక్కడ జరిగిపోతూ ఉందని వాళ్ళు గ్రహించలేకపోయారు. కాస్త వెనక్కి వెళ్దాం. రాజేశ్వరి హాల్లో కూర్చుని ఉండగా వచ్చాడు సోములు. నమస్కారం రాజేశ్వరీదేవి గారు అంటూ వెళ్ళి ఆవిడ చెప్పకముందే ఆవిడ ముందు సోఫాలో కూర్చున్నాడు. అది కూడా కాలు మీద కాలు వేసుకొని. రాజేశ్వరీదేవి కోపంగా చూసింది, నొసలు ముడివేసి. నీతో మాట్లాడాలని వచ్చాను రాజేశ్వరీదేవి అని అన్నాడు ఏకవచనంతో సంబోధిస్తూ. అవునవును, చాలా మాట్లాడాలి అంటూ వచ్చాడు కూర్మయ్య. వాడు కూడా సేమ్ సోములలానే కూర్చుని, ఏమైనా నీ ముందిలా కాలు మీద కాలేసుకొని కూర్చోవటంలో ఒక మజా ఉంది. అబ్బా, ఇది కదా జీవితం అంటే అన్నాడు దర్జాగా కాలు ఊపుతూ. ఏంట్రా బలిసిందా? మా మోచేతి నీళ్లు తాగే కుక్కలు మీరు మా ముందే విర్రవీగుతున్నారా? రాజేశ్వరి ఏం మాట్లాడలేదు. కానీ జీవిత కయ్యానికి కాలు దువ్వింది. మాకు కాదే, నీకు బలిసింది. మొగుడు పెద్దగా వాడినట్టు లేడు. ఎక్కడికక్కడ కండపట్టి బిగి వదలకుండా నవనవలాడిపోతున్నావు. పెళ్ళిడికి వచ్చిన కూతురుందంటే ఎవరూ నమ్మరు తెలుసా? కసక్కులా ఉన్నావు. ఒక్కసారి నిన్ను రుచి చూడాలని ఉందే. ఇప్పుడెలానూ అది కూడా జరుగుతుందిలే వంకరిగా అన్నాడు సోములు. ఆవేశంతో కంపించిపోయింది జీవిత. హౌ డేర్ యూ అంటూ ముందుకు అడుగు వేసింది. ఆగక్కడే. మేమింత ధైర్యంగా నీ ఇంటికి వచ్చి నట్టింట్లో ఈ ముచ్చట ఊరికే పెడుతున్నాం అనుకున్నావా? మాకింత ధైర్యం ఏడ నుండి వచ్చిందో క్షణమైనా ఆలోచించాలి కదా అన్నాడు వంకరగా నవ్వుతూ. ఎవరిని చూసుకొని వచ్చింది? ఏం చూసుకొని వచ్చింది? మీ ధైర్యం ఏదైనా సరే ఈరోజు మీరు ఈ గడప దాటి వెళ్ళరు. మీ రక్తం కళ్ళ చూడకపోతే నా పేరు జీవితనే కాదు పౌరుషంగా పలికింది జీవిత. సరిగ్గా అప్పుడే వరుస పెట్టి లోపలికి వచ్చారు 20 మంది వరకు. ఒక్కొక్కరు నూనెలో ఊరిన బొచ్చ చేప ముక్కల్లా నిగనిగలాడిపోతూ బలిసిన కండలతో దున్నపోతుల్లా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి సోముల వాళ్ళ వెనుక నిలబడ్డారు. వాళ్ళని చూసిన జీవిత అడుగు వెనక్కి పడింది. తన వెనుక ఉన్న వాళ్ళని చూసి అడుగు వెనక్కి వేసిన జీవితని చూసి పెద్దగా నవ్వారు సోములు, కూర్మయ్య. అప్పుడే బయటకు వచ్చి వాళ్ళని చూస్తున్న స్వీటీకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. ఏంటి జీవిత, భయం వేస్తుందా? నీ కళ్ళలో భయం చూస్తుంటే నాకు డప్పు చప్పుళ్ళకి డాన్స్ వేసినట్లుంది. ఎంత పొగరు చూపిస్తావు మా మీద. మరిప్పుడు ఆ పొగరేమైంది? నీ వరకు వచ్చేసరికి భయం వేస్తుందా అని వెటకారంగా అడిగాడు. సోములు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అంది రాజేశ్వరి కోపంగా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో కూడా మీరు మాకు వార్నింగ్ ఇస్తున్నారా? ఇలాంటి అవకాశం కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నామో తెలుసా? మీకో విషయం చెప్పనా అని ముందుకు వంగి, అసలు ఇక్కడ జరిగినవి అన్నీ మీకు ఎందుకు చెప్పామో తెలుసా? మీ ఆయన్ని అందరూ రాజాబాబు అని పిలుచుకుంటారు కదా, ఆ చంద్రమౌళి వాడు ఈ ఊరు రాకుండా నువ్వు అడ్డుకుంటావని చెప్పాను. కానీ నువ్వు ఆపలేకపోయావు, పైకి పోయాడు అని వంకరిగా నవ్వుతూ చెప్పాడు. రాజేశ్వరీదేవి కోపంగా లేచి నిలబడగానే, ఇప్పుడు మీరు మా కాళ్ళ దగ్గర ఉన్నారు. అనవసరమైన పొగరు చూపిస్తే మీ ప్రాణాలు కూడా నీ మొగుడి దగ్గరికే చేరతాయి అని బెదిరించాడు. అంటే మా నాన్నని చంపింది మీరా? నమ్మలేనట్టు అడిగింది జీవిత. ఇంకా అనుమానంగా ఉందా?
ఈ ఊరు నుండి మీరు వెళ్ళిపోయాక ఈ ఊరిని మా గ్రిప్లో పెట్టుకోవాలని అనుకున్నాం. ఇక్కడ జరిగిన గొడవలు తెలిసి మళ్ళీ మీరు ఇక్కడికి రారని అనుకున్నాం. కానీ వచ్చాడు. రావడంతోనే ఆగిపోలేదు. అప్పటికన్నా ఎక్కువగా ఊరి గురించి పట్టించుకుంటూ ఏవేవో చేయటం మొదలుపెట్టాడు. ఊరి అవసరాలు తీరాయి. నీ మొగుడు దేవుడయ్యాడు అందరికీ. అప్పుడే మరోసారి మాకు అవకాశం వచ్చింది. సులోచన బిడ్డ గురించి నీకు తెలిసేలా చేసి నీతోనే మేం అనుకున్నది చేపించాలని అనుకున్నాం. ఊరికే వచ్చి నీ దగ్గర ఆ సులోచన గురించి చెప్తున్నామంటే మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవాల్సింది. కానీ నువ్వు తెలుసుకోలేదు. మా పని సులువయ్యింది. ఆ తర్వాత ఊళ్ళో మేము పెద్ద మనుషులుగా చలామణి అవ్వకపోయినా మాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ మళ్ళీ వచ్చాడు నీ మనవడు అని ఆగాడు సోములు. మాకు నీ ఆస్తి మీద ఇప్పటి వరకు ఆశ లేదు. దానికోసం మీ వాళ్ళెవరో వస్తారు అన్న ఆలోచన కూడా లేదు. మీ పొలాలన్నీ మేమే చేస్తున్నాం కదా, మమ్మల్ని ఎదిరించి ఈ ఊళ్ళో ఎవరు నిలబడలేరు అనుకున్నాం. కానీ నీ మనవడు అడ్డుకున్నాడు. ఆ దిక్కుమాలిన దాని కూతురు పొలం అడ్డు పెట్టుకొని నాకు దారి ఇవ్వను అన్నాడు. ఆ రోజే డిసైడ్ అయ్యాను ఇవన్నీ మా సొంతం చేసుకోవాలని. సంతకం పెట్టండి అంటూ డాక్యుమెంట్స్ రాజేశ్వరి ముందు పెట్టి సంతకాలు పెట్టండి అన్నాడు. పెట్టకపోతే? రాజేశ్వరి కోపంగా చూస్తూ అడిగింది. నీ కూతురు మీద నాకు చాలా మోజుంది. ఈ వయసులో కూడా దాని బిగి ఏమాత్రం తగ్గలేదు. ముసలివాడిని అనుకుంటున్నావేమో, నాలో కూడా వాడి వేడి అలానే ఉంది. దించుకోవటానికి నీ కూతురు బాగా పనికొస్తుంది అన్నాడు. రేయ్ నీతి మాలిన కుక్క, పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలిపోతాయి. స్వీటీ కోపంగా అంది. తల్లిని అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది. ఓ, నువ్వు మాత్రమే తక్కువ అనుకున్నాను. నువ్వు కూడా వచ్చావా? రా, నువ్వు కూడా వీటిలో సంతకాలు పెట్టాలి అన్నాడు సోములు, మాతో ఉండి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా. మరి ఈ ఆస్తి అంతా నా మనవడి భార్య పేరు మీద ఉందని తెలుసుకోలేకపోయావా? మేం సంతకాలు చేసినా వాటికి ఎలాంటి ఫలితం ఉండదు అంది రాజేశ్వరి. రాజేశ్వరి, ఆ విషయం నాకు తెలుసు. ముందు మీరు సంతకాలు పెట్టండి. నీ మనవడితో ఇంకా ఆ మనవడి భార్యతో ఎలా సంతకాలు పెట్టించాలో నాకు బాగా తెలుసు అన్నాడు నవ్వుతూ. అమ్మమ్మ, నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను. వీడి మనుషులు మనల్ని ఏం చేస్తారో నేను చూస్తాను అని పొగరుగా ఫోన్ తీయపోయింది స్వీటీ. వద్దు స్వీటీ, ఆగు అని చెప్పి తనే ముందు సంతకాలు పెట్టింది రాజేశ్వరి. అమ్మమ్మ అని నమ్మలేనట్టు చూసింది స్వీటీ. నా పరువు పోలీస్ స్టేషన్కి ఎక్కడం నాకు ఇష్టం లేదు స్వీటీ. ఈ సంతకాలు మనం పెట్టినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. సంతకాలు పెట్టండి అంది రాజేశ్వరి. అమ్మా, వాడు నన్ను ఎలా అవమానించాడో చూసావు కదా. నీ కళ్ళ ముందే కదా ఇదంతా జరిగింది. అయినా కూడా నువ్వు సంతకాలు పెడతానంటున్నావా? దెబ్బతిన్నట్టు అడిగింది జీవిత. అవునమ్మమ్మ, ఇలాంటి నమ్మక ద్రోహం చేసే వాళ్ళని మనం తల వంచాలా? స్వీటీ కూడా కోపంగా అడిగింది. నమ్మక ద్రోహం గురించి మీరు నేను మాట్లాడుకోవడం బాగోదేమో. నీకు తెలుసో తెలియదో మీ అమ్మమ్మ గురించి. ఆవిడ గురించి మాట్లాడడం మొదలు పెడితే ఒక మహాభారతం అవుతుంది. తన తండ్రికి పుట్టిందని తెలిసి కూడా తన భర్తతో పెళ్లి చేసి పంజరంలో పక్షిని బంధించినట్టు ఈ బంగ్లాలోనే బంధించింది తనని ఒక గదిలో పెట్టి. మీ తాత తనతో మాట్లాడకుండా
తన చెల్లెలతో కాపురం చేస్తున్నాడని తెలిసి ఆమెను అడ్డు తప్పించడానికి ఊరి వారందరినీ అడ్డు పెట్టుకుంది. వాళ్ళకిచ్చిన పొలాలు అన్నీ లాక్కొని ఈ వంశగౌరవమే తీయాలని చూసింది. అప్పుడు ఆ ఇల్లాలే తన భర్త పేరు, ఆ ఇంటి గౌరవం తగ్గకూడదు అని భర్తకి దూరమయ్యి ఊరికి మంచి చేసింది. ఇంకా మీ అమ్మ మామ అయితే తల్లి కన్నా 2 ఆకులు ఎక్కువే చదివారు. వాళ్ళకి చెల్లెలవుతుందని తెలిసి కూడా ఎక్కడ వాళ్ళకి అడ్డు వస్తుందో అన్న భయంతో తనని నమ్మించి వాళ్ళతో తీసుకెళ్ళి చంపేశారు. అలాంటి ఘనచరిత్ర కలిగిందమ్మా నీ వంశం. అలాంటి మీరు నమ్మక ద్రోహం గురించి మాట్లాడడం అస్సలు బాలేదు అన్నాడు సోములు. స్వీటీ నమ్మలేనట్టు చూసింది రాజేశ్వరిని. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.